అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు, ఒక విశ్వాసిగా మార్చబడ్డాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఎవరు విశ్వాసిగా మార్చబడతాడంటే దేవుని మాటను నమ్మిన వారు మాత్రమే ఒక విశ్వాసిగా మార్చబడతారు. మందిరానికి వచ్చినంత మాత్రాన విశ్వాసి అనుకోకు, విశ్వాసం అనుకోబాకు. మందిరానికి చాలా మంది వస్తుంటారు, వెళ్తూ ఉంటారు, కానీ విశ్వాసులు మాత్రము చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరయ్యా విశ్వాసులు అంటే దేవుని మాట నమ్మిన వారు మాత్రమే విశ్వాసులు. దేవుని మాట, దేవుని వాక్కు నమ్మిన వారు మాత్రమే విశ్వాసులు. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, దేవుని వాక్కు నమ్మాడు, దేవుని ప్రత్యక్షతను నమ్మాడు, దేవుని వాగ్దానం నమ్మాడు. కాబట్టి తన దాసుడు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి 24వ అధ్యాయం. అబ్రహాము దాసుడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు.